మొన్న మీకు ముచ్చట చెప్పిన యాదుకున్నదవులా ఆయన మర్చిపోయే ముచ్చటనా అది. అవు మేము గా ముచ్చట ఇట్లా ఆదర్శ న్యూస్ లో చెప్పినామో లేదో ఎమ్మటే గా వార్త ఇప్పుడు యూట్యూబ్ లో మస్తు చక్కర్లు కొడుతున్నది. అయితే ఇప్పుడు గా ముచ్చట చెప్పనికి చిన్న కారణం ఉన్నది, గట్లనే ఇంత ఆలోచన కూడా ఉన్నది. గట్లనే ఈ వార్త ఇప్పుడు అందరు చూడాలి, మీ ఆలోచన ఏందో కూడా చెప్పాలి. ఏంది చలో ఇక చూడురి వీడియో. మొన్న మనం ఒక సినిమా గురించి చెప్పుకున్నాం, యాదుకున్నదిలా ఆగో గిట్లా మన అదర్స్ న్యూస్లాగా సినిమా వాడితే ఏ సినిమా లేదో కథ యూట్యూబ్లో మస్తు చక్కర్లు కొడుతుంది ఆ వీడియో. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఊళ్ళలో టీవీలు ఉండడే చాలా కరువు, కానీ గట్లా ఊళ్ళలో చాలా మందిగా కుర్చీలు వేసుకొని చేపలు వేసుకొని ఉన్నోళ్ళు లేనోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఇక ఊళ్ళలో సర్కస్ గిట్లా పెడితే అందరం ఎట్లొచ్చి కూర్చొని చూసేదనులా. ఇక గా తీరుగానే ఇప్పుడు చాలా మంది ప్రతి ఊళ్ళకి బలగం సినిమా పెట్టుకొని చూస్తారు. ఇక ఇక్కడ మరి మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే నేను లక్షలు ఖర్చు పెట్టి ఇక సినిమా తీస్తే సినిమా మీరు టాకీస్లో పోయి చూడాలి, లేకపోతే ఇక మరి నీ సీడ్ అమ్మినగా ఓటీటు ఇంకా ఆన్లైన్లో నన్ను చూడాలి, అంతేగాని మీరు గిట్టెట్లా చూస్తారని చెప్పేసి సినిమాకు పైసలు పెట్టిన దిల్ రాజు సారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు అన్నట్టు. సారు గట్లా అంటారు. సినిమా మొత్తంలో చూసుకుంటే కోమరే నవ్విచ్చుడు, గట్లనే చచ్చిపోయినప్పుడు 10 మంది వలకరిచ్చుడు, గట్లనే ఇటు చూస్తే పొలగాని తిప్పలు, అల్లుని కష్టాలు, బిడ్డ ఏడుపు, గట్లనే చెల్ల ఎట్లా చేసి అన్న కుటుంబాన్ని నిలబెట్టాలని ఆలోచన, చుట్టుపక్కల వచ్చి మంచి చెడు చెప్పి పోవడు, నలిబొక్క కోసం 20 ఏళ్ళ బిడ్డను అయ్యకు దూరం చేసుడు. ఇక ఇట్లా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఇక ఇప్పుడు మన ఇళ్ళల్లో మన కుటుంబంలో ఎట్లుంటుందో గదే తిరిగి సినిమాలో చూపెట్టేసరికి ఇక ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ చూస్తూనే ఉన్నారు. సారు మీరు గిట్లా అంటారు కదా, ఇక్కడ చూడుర్రి ఇవాళ మీరు తీసిన సినిమా వల్ల నిర్మల్ జిల్లాల అన్నదమ్ములు కూడా కలిసిల్లాట. చూసినారులా ఇవాళ రేపు ఈ సినిమాలు చేయబట్టి చాలా మంది చెడిపోతున్నారు, కానీ ఇప్పుడు తీసిన ఈ బలగం సినిమాతోటి చాలా మంది కలుస్తున్నారు అని మస్తు మంది ఖుషి అవుతున్నారు నెటిజన్లు. అయ్యో దిల్ రాజు సారు మంచి సినిమా తీసినాం, జనాలకు నచ్చింది, గట్లనే నాకు కూడా ఇంత పేరు వచ్చిందని అనుకోరాదుంటారు సారు, ఇంత కోపానికైతే ఎట్లా అని అంటున్నారు ముచ్చటిన్న